నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏదైనా ఒక పర్టికులర్ సినారియో గురించి ఆలోచిస్తూనే ఉన్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసం. ఎస్, మనం ఈరోజు ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటి తెలుసా? ఏదన్నా జరిగిపోయిన పాస్ట్ని గుర్తు చేసుకొని మరీ బాధపడుతూ ఉంటారు. మీరే ఆలోచించండి, జరిగిపోయిన గతాన్ని మనం మార్చగలమా? అక్కడ నుంచి మనం ఏదైనా లెసన్స్ నేర్చుకొని జరగబోయే దాంట్లో మన ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండడం తప్ప మనం ఏం చేయలేం. ఎప్పుడు కూడా మన పాస్ట్ నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. దాన్ని పదే పదే ఆలోచిస్తే మనకి ఏమీ రాదు. ఇంకొకటి, రేపు పొద్దున ఏం జరగబోతుందో, రేపు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా ఏదేదో చేసేయాలి, రేపు పొద్దున నా జాబ్ పోతే ఏమవుతుందో, లేకపోతే ఇంకోటి ఏమవుతుందో అని ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. దానివల్ల మనకేమైనా వస్తుందా? ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ ఏమీ రాదు. జరగబోయేది ఏదైనా ఒకటి జరిగినా కూడా మనం ఏం చేయాలని ప్రికాషన్ తీసుకునేలాగా మన మైండ్ సెట్ ఉండడం చాలా అవసరం. ఇంకొకటి ఏంటో తెలుసా, ఇది చాలా సిల్లీగా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ జరిగింటుంది. మన ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, ఇట్లా తెలిసిన వాళ్ళతో కానీ, కొలీగ్స్తో కానీ ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా మనల్ని కొంచెం బాధపడేలాగా అన్నారనుకోండి, లేదా మనమే టక్కన వాళ్ళని అన్నామనుకోండి, అరే ఆ రోజు నేను ఇలా ఎందుకు చేశా, వాళ్ళు మనల్ని ఇలా ఎందుకు అన్నారు అనేది. అలాగే వాళ్ళు అన్నప్పుడు మనం ఈ విధంగా రియాక్ట్ అయ్యింటే బాగుండేదే, ఎందుకు నేను అలా అనలేకపోయాను, ఎందుకు నేను సైలెంట్గా ఉన్నాను అనేది చాలామంది అనుకుంటూ ఉంటాం. ఇది కూడా ఓవర్ థింకింగ్ కిందకే వస్తుంది అనమాట. ఓకే, ఒకటి రెండు సార్లు మనకు అలా అనిపించడం సహజమే, కానీ దాన్ని మరీ ఎక్కువగా ఆలోచించడం అనేది ఓవర్ థింకింగ్ కింద వస్తుంది. సో అది ఒక్కసారి 2 సార్లతోనే వదిలేసేలా చూడండి. మరీ ఎక్కువ ఆలోచించడం వల్ల మనకే స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకి ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్ ఎఫెక్ట్, మనకి నిద్ర ఉండదు, సరిగ్గా నిద్రపోము. కొంతమంది నైట్ అంతా కూర్చొని ఆలోచిస్తూనే ఉంటారు. అలా ఆలోచించడం వల్ల ఎవరికి నష్టం? హెల్త్ పాడైపోతే ఎవరు మనకు వచ్చి ఇవ్వరు. సో ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఏదన్నా ఒకటి చేయాలి అని మనం అనుకున్నప్పుడు మరీ ఓవర్గా ఆలోచించడం వల్ల నెక్స్ట్ మనం కన్ఫ్యూషన్లో పడతాం. అప్పుడు మనం రైట్ చేయాలా, రాంగ్ చేయాలనేది మనకి డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఆ స్కిల్ తగ్గిపోతుంది అనమాట. సో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆలోచించడం తప్పలేదు, మరి టూ మచ్గా ఆలోచించడం వల్ల మనకే లాస్ అనమాట. సో ఈ ఓవర్ థింకింగ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? నెంబర్ 1, ఓకే, జరిగిపోయింది గతహ అనేది మనం వదిలేయాలి. ఆ మైండ్ సెట్ మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళి ఏది మార్చలేం కదా, మనమేమి ఆదిత్య 369 కాదు వెనక్కి వెళ్ళి టైం మిషన్లో మార్చేయడానికి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆలోచించడం తప్పలేదు. ఓవర్గా ఆలోచించడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఆ పర్టికులర్ విషయానికి సంబంధించిన మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరన్నా మనకు ఉన్నారన్నా, కొలీగ్స్ కానీ ఎవరైనా ఉన్నారంటే మనం వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల మనకి మైండ్ క్లియర్ అవుతుంది. మనకున్న కన్ఫ్యూషన్స్ అన్నీ తగ్గిపోయి కరెక్ట్ డెసిషన్ మేకింగ్ చేస్తాం. సో ఓవరాల్గా చాలా సింపుల్ అనమాట. అసలు థింకింగ్కి ఓవర్ థింకింగ్ డిఫరెన్స్ ఏంటి? అరే నేను థింక్ చేస్తున్నానా, ఓవర్ థింక్ చేస్తున్నానా అని అనుకుంటారు కదా. మనం ఆలోచించడం తప్పలేదు, కానీ ఆ ఆలోచన మరీ విపరీతమైనప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. థింకింగ్ అంటే ఏం లేదండి, ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం ఆలోచించడం, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించడం, మనకు వచ్చిన ఒక సమస్యకి పరిష్కారాలను ఆలోచించడం థింకింగ్. అదే సమస్యని, నాకు సమస్య వచ్చింది అని చెప్పి సమస్యనే పట్టుకొని ప్రేమిస్తూ అక్కడే ఉండడం ఓవర్ థింకింగ్ అనమాట. సో హోప్ఫుల్లీ ఓవర్ థింకింగ్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏంటి అనేది నేను చాలా సింపుల్గా చెప్పానని అనుకుంటున్నాను. థింక్ చేయండి, కానీ ఓవర్ థింకింగ్ చేయకండి. ఇది ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి స్ట్రెస్ ఎక్కువ పెంచుకోకుండా స్ట్రెస్ రిలీఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. హోప్ఫుల్లీ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఇలాంటి ఓవర్ థింకర్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.